రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమేనని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కమిషన్ వేసి శాస్త్రీయంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంటులో అంటారని, మరి బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాటలకు మోసపోకుండా బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఈటెల కోరారు. కులగణన అనేది ఎవరు కాదనలేని సత్యం, వద్దంటే ఆగేది కాదు. ఇది ఇవాళ ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము. ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరు నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు, దయచేసి ఆలోచించమని చెప్పుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో శరత్రామ్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్యల పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం.